మన హుక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని క్వశ్చన్స్ అనమాట. చూసారు మీరు యాంకర్కి ఎంత శ్రమ తగ్గించారండి, అసలు మామూలుగా కాదు, క్వశ్చన్లు కూడా అక్కడే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చెప్పండి, వేరెవర్ యూ గో ఐ ఫాలో అనడం కొంచెం కష్టం, అన్ని చోట్లకి మిమ్మల్ని నితిన్ గారు తీసుకెళ్ళలేరు కాబట్టి. సో నితిన్ గారు వెళ్ళే ఏ ప్లేస్కి మీరు వెళ్దాం అనుకుంటున్నారు? నన్ను కూడా తీసుకెళ్ళండి అని అడిగి ఏదో ఒకటి, పార్టీ, టెంపుల్, ప్యారిస్, లండన్, ఎటు వెళ్తారు ఒకసారి కనుక్కోండి. ఆయన అసలు ఇల్లు ఆఫీసు షూట్ తప్ప వేరే దగ్గరికి కూడా వెళ్ళరు. అయ్యో అసలు మామూలుగా కాదు, అసలు వేరే బయటకు కూడా వెళ్ళరు. ఇటు ఇల్లు ఆఫీసు షూటింగ్, ఇంకా మాక్సిమం అంటే వేరెవర్ యూ గో ఐ ఫాలో అంటే ఇంక ఇంటికి వెళ్ళాలి అంతే. ఓకే, లేకపోతే మీరే తీసుకెళ్ళాలి. యా శ్రీలీల గారు అయితే ఇక్కడ ఎవరిని అడుగుదాం అనుకుంటున్నారు మీరు? సో ఆయన అయితే ఇల్లు ఆఫీసు షూట్ అండి, ఇంకంతకు మించి ఏమి లేదు. అంటే నేను ఎవరిని ఫాలో అవుతాను అంటే వీళ్ళు వెళ్ళే ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమన్నా మీకు తెలుసా? ఆడియన్స్ లో కూడా, ఆడియన్స్ లో ఇంట్రెస్టింగ్ ఆడియన్స్ లో అయితే వాళ్ళ హార్ట్ ఎక్కడుంటే అక్కడ నేను ఫాలో అయిపోయి వెళ్తా. అసలు ఈ ఒక్క మాటతో జోబులు లేని నా డ్రెస్ లో కూడా జోబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. క్రేజీ అసలు. అందుకే ఫుల్లీ ప్రేక్షకుల పాప, ఫుల్లీ ప్రేక్షకుల పాప ఇక్కడ. తనకు కావాల్సినట్టు క్వశ్చన్ మార్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ, అసలు నా సిలబస్ లో లేదు, అవుట్ ఆఫ్ సిలబస్ ఇదైతే క్వశ్చన్. బట్ వేరెవర్ వాట్ ఎవర్ యూ వాంట్ ఆ క్వశ్చన్ వచ్చేస్తుంది అనమాట అక్కడికి. నితిన్ గారు, రవి గారిని ఎక్కడికి తీసుకెళ్ళమంటారు మీరు చెప్పండి? నేనా? ఎస్, ఆఫీస్ కాకుండా, కాకుండా షూట్ కాకుండా. నేను రవి గారి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలి. బ్యాంక్ లాకర్, చెక్ బుక్లు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళాలి నాకు. Wherever he goes, I follow him there. ఇదేదో కొంచెం ఈ ఆన్సర్ కొంచెం కష్టంగానే ఉంది రవి గారికి. రవి గారు తీసుకెళ్దాం అనుకుంటున్నారా మీరు? మేము దీన్నే వేరే కాంటెక్స్లో తను అడాప్ట్ చేసుకున్నట్టు యాజ్ ఎ ప్రొడ్యూసర్ మాకు March 28th రిలీజ్ ఉంది కాబట్టి సినిమా ఏ థియేటర్లో ఉంటే ఆ థియేటర్లో వీల్ ఫాలో. సో ఇక్కడ కూడా ఫుల్ ప్రేక్షకుల వైపే అన్నమాట. రాజేంద్ర ప్రసాద్ గారు మైక్ ఇచ్చేస్తున్నారు, మీరు చెప్పాలనుకోవట్లేదా? నో, ఇది నేను చెప్పాలనుకోవట్లేదు. అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక సర్ప్రైజ్ ఉంది, అది పాటలో ఉంది, అదిదా సర్ప్రైజ్. ప్లే ద సాంగ్.